కానీ వాస్తవానికి నాగోల్ డివిజన్ అంటే మాస్ ఓట్లు, క్లాస్ ఓట్లు 2 ఓట్లు బరాబర్ ఉంటాయి. కానీ మీరేమో చూస్తే సైలెంట్గా ఉన్నారు. కానీ వాస్తవానికి ఈ మాస్ ఓట్లను మీరు ఏ విధంగా తెచ్చుకోగలుగుతారు? మాస్ ఓట్లు, క్లాస్ ఓట్లు అన్న దగ్గర మాస్ ఓట్ల దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళం, తిరిగేవాడిని. సో ఇప్పుడు కొన్ని ఎలా ఉంటుందంటే లోకల్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ చేస్తుంటారు. ఏదో చిన్న గొడవలు అయినా కానీ ఇంకోటైనా కొన్ని మనం మంచి మాటలు చెప్తాను. అందుకే చెప్పాను, నేను స్టార్టింగ్లో చెప్పాను ఒక మాట, 100కు 100 నచ్చాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి నచ్చాలని లేదు రూలు, నచ్చరు కూడా. ఏ వ్యక్తినైనా మన ఇంట్లో వాళ్ళైనా తీసుకోండి, బయట వాళ్ళైనా తీసుకోండి. సో మన ప్రయత్నం వరకు అయితే నేను చేసి పెడతాను. నా దగ్గరికి ఇప్పుడు మాస్ వాళ్ళు మీరు అన్నట్టు మాస్లో నుంచి కూడా చాలామంది వస్తుంటారు పిల్లలు కలవడానికి, యూత్ రకరకాల దాంట్లో గురించి. సో అటువంటిది అనేది ఏం లేదు. మాస్కు అంటే కొంచెం సైలెంట్గా ఉంటే ఎస్, నేను కొంచెం సైలెంట్గానే ఉంటాను, దూరంగానే ఉంటాను. ఎవరన్నా నెట్టేసినా కానీ పక్కకు ఉంటాను, ఎందుకులే డిస్టర్బెన్స్ అని చెప్పేసి. సో అవసరం వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవుతాం. మీ నాగోల్ డివిజన్లో ముఖ్యంగా ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? రోడ్లు కొన్ని కావాల్సినవి ఉన్నాయి. ప్రతి ఇంటికి వాటర్ అందాలి. ఇందాక చెప్పినట్టు స్వచ్ఛంగా ఈ చెత్తరహిత డివిజన్ కావాలనేది కోరిక. రైట్. అదేవిధంగా మీకు టికెట్ ఇస్తే, మీరు గెలిస్తే అసలు మీ ప్రణాళిక ఏంటి? డివిజన్ ఏ విధంగా అభివృద్ధి ప్రదంలోకి తీసుకెళ్తారు? ప్రణాళిక అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపిస్తాను. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కాలనీలో కానీ సొసైటీతో మాట్లాడి ఒక హోదా వచ్చిందంటే ఫస్ట్ నా టార్గెట్ క్లీన్గా ఉండాలి. తర్వాత వాళ్ళకు వాటరు ఏదైతే లేవో కొన్ని చోట్ల రోడ్లు కానీ మిగతా రెగ్యులర్గా జరిగేది మనం వాళ్ళ సపోర్ట్ తీసుకొని, నాయకుల సపోర్ట్ తీసుకొని జిహెచ్ఎంసీ నుంచి డెఫినెట్గా అవి చేపిస్తాం. మెయిన్ ఏంటంటే ఈ కుక్కలు, ఆవులు ఇటువంటి చెత్త చెదారం తిని చాలా ఇబ్బంది పడుతున్నాయి, అవి లేకుండా చూడాలనేది నా కోరిక. మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మంచి నాయకుడిని ఎన్నుకోండి, డబ్బులకు ఆశపడి ఓటు మాత్రం అమ్ముకోకండి. రైట్. ఈసారి 100% మీరు బరిలో ఉండబోతున్నారు అయితే? డెఫినెట్ ఉంటాను. ఇందాక మీరు చెప్పినట్టు గాడ్ ఫాదర్ ఎవరు ఉన్నారంటే గాడ్ ఫాదర్ భగవంతుడే ఉన్నాడు. ఏ టైంలో ఎవరికి ఏమి ఇవ్వాలనో అది ఇస్తాడు ఆయన. సో నాకైతే చాలా విశ్వాసం ఉంది భగవంతుని మీద. డెఫినెట్ వస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఇది